హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఇంతకు ముందు వరకు చేసిన సమ్స్ అన్ని ఒక మోడల్. మనం 9 సమ్స్ చేసామండి. 9 సమ్స్ కూడా ఒకే మోడల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2-3 సమ్స్ ఉంటాయి. దీంతో మనకి కంప్లీట్ గా ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ మోడల్ అన్నమాట. సరే, సమ్ లోకి వెళ్తే దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా కామా బీటాలు రూట్స్ అయితే 2 మార్క్స్ సమ్స్ లో చెప్పినప్పుడు చెప్పాను. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అని రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. అంటే ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఆల్ఫా కామా బీటా అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ. మరి మన సమ్మలోకి వస్తే ఇఫ్ x1 కామా x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నారు. అంటే ఆల్ఫా ప్లేస్ లో x1 ఉంది, బీటా ప్లేస్ లో x2 ఉందండి. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, x1 ప్లస్ x2 ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, x1 ఇంటూ x2 ఈక్వల్ టు సి బై ఏ అని రాయొచ్చు ఆ ఫార్ములా ప్రకారం. ఫస్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సరే, గివెన్ దట్ x1 కామా x2 ఆర్ రూట్స్ అని తీసుకుంటే మన ఈ ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ x1 ప్లస్ x2, x1 ప్లస్ x2 ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. ఇక్కడ రూట్స్ x1 x2 కాబట్టి x1 ఇంటూ x2 ఈక్వల్ టు సి బై ఏ అని తీసుకున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఒకసారి మళ్ళీ x1 ఈజ్ 1 రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సిన్స్ x1 ఈజ్ 1 రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఏదైనా ఒక వాల్యూ ఒక ఈక్వేషన్ కి రూట్ అని చెప్తే x ప్లేస్ లో ఆ వాల్యూని తీసుకెళ్లి పెట్టవచ్చు. సో ఈ ఈక్వేషన్ కి x1 అనేది ఒక రూట్ అన్నాం కాబట్టి x ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, x1 రాసుకోవచ్చండి. సో దట్ ఇంప్లైస్ ax1 స్క్వేర్ ప్లస్ bx1 ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుంచి ఈ రెండు టర్మ్స్ లోనూ కూడా x1 కామన్ తీస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ x1 కామన్ తీస్తే ax1 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు ప్లస్ సి అంటే ఏమవుతుందండి, మైనస్ సి. నీకు కావలసిన వాల్యూ ax1 ప్లస్ b వాల్యూ కావాలి. సో x1 ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ ax1 ప్లస్ b ఈక్వల్ టు మైనస్ సి బై x1. దీని ఎలా ఉంచండి, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు అలాగే x1 ఈజ్ 1 రూట్ ఆఫ్ అని తీసుకున్నాం. x1 తో పాటుగా ఇంకొక రూట్ ఏమి ఇచ్చారండి, x2. సిన్స్ x2 ఈజ్ another root of ax square plus bx plus c equal to 0. Since x2 is another root of ax square plus bx plus c equal to 0. ఇంతకు ముందు x1 is 1 root of ax square plus bx plus c అంటే x ప్లేస్ లో x1 పెట్టామండి. ఇప్పుడు x2 is 1 రూట్ అని తీసుకున్నాను కాబట్టి ఏం చెప్పొచ్చు, x ప్లేస్ లో ఈసారి x2 పెట్టొచ్చు. సో దట్ ఎంప్లాయిస్ ax2 స్క్వేర్ ప్లస్ bx2 ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ రెండు టర్మ్స్ లోను x2 కామన్ తీద్దామండి. x2 కామన్ తీస్తే ax2 ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు ప్లస్ c వెళ్తే మైనస్ c అవుతుంది. సో ax2 ప్లస్ b ఈక్వల్ టు మైనస్ c బై x2 implies ax2 plus b is equal to minus c by x2. Equation
2. సరే ఇప్పుడు మన దగ్గర ax1 ప్లస్ b వాల్యూ ఉంది, ax2 ప్లస్ b వాల్యూ కూడా ఉంది. ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూడండి. వాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని అడిగారు. సో నౌ ఇప్పుడు ఆ వాల్యూ తీసుకున్నాను అంటే ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాను. ఎంతండి? ax1 ప్లస్ b హోల్ పవర్ -2 ప్లస్ ax2 ప్లస్ b హోల్ పవర్ -2 దట్ ఈస్ ఈక్వల్ టు, సరే ఒకసారి చూడండి, x పవర్ -2 అంటే అర్థం ఏంటి? 1/x². ఇది డినామినేటర్ కి వెళ్ళినప్పుడు మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అలాగే ఇది డినామినేటర్ కి వెళ్తే 1/ax1 ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా అంతే 1/ax2 ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే 1 మనకి ఈక్వేషన్ 1 నుంచి ax1 ప్లస్ b అంటే ఎవరు ఇచ్చండి? -c/x1 -c/x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వేషన్ 2 నుంచి ax2 ప్లస్ b అంటే ఎవరు ఇచ్చండి? -c/x2 -c/x2 హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అండి c స్క్వేర్ బై x1 స్క్వేర్ ప్లస్ 1/c స్క్వేర్ బై x2 స్క్వేర్. సో ఈ x1 స్క్వేర్ పై రెసిప్రోకల్ అవుతుందంటే పైకి వెళ్తుంది, ఇక్కడ x2 స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు x1 స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ బై c స్క్వేర్. సో ఫైనల్ గా LCM ఏమవుతుందంటే c స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్. మన దగ్గర a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. దీని నుంచి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమవుతుందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో దట్ ఇంప్లైస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి a ప్లేస్ లో x1 ఉంది, a స్క్వేర్ అంటే x1 స్క్వేర్, b స్క్వేర్ అంటే x2 స్క్వేర్. ఏం రాయించండి? a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ 2ab. a అంటే x1, b అంటే x2 బై c స్క్వేర్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 వాల్యూ మైనస్ b బై a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x1 ఇంటూ x2 అంటే c బై a బై c స్క్వేర్. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అంటే b స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ 2c బై a బై ఎంత ఉందండి? c స్క్వేర్. సో పైన న్యూమరేటర్ లో LCM a స్క్వేర్. సో ఎంత? a స్క్వేర్ కాబట్టి b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ లో a క్యాన్సిల్, a స్క్వేర్ లో ఒక a క్యాన్సిల్, ఇంకో a తో మల్టిప్లై చేయాలి 2ac బై c స్క్వేర్. సో న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ నుండి డినామినేటర్ కి వస్తుంది కాబట్టి b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ ఇంటూ c స్క్వేర్. సో మనకు కావలసిన ax1 ప్లస్ b హోల్ పవర్ -2 ప్లస్ ax2 ప్లస్ b హోల్ పవర్ -2 వాల్యూ ఎంత అంటే b స్క్వేర్ మైనస్ 2ac బై a స్క్వేర్ ఇంటూ c స్క్వేర్. ఈ సమ్ 2017 లో ఒకసారి అడిగారు. ఇప్పుడు మనం చేసుకోవాలి, ప్రతి సమ్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఏపీ వాళ్ళకి అన్న టీఎస్ వాళ్ళకి అయితే వెయిటేజ్ పెంచారు కాబట్టి ఇంకా ఎక్కువ సమ్స్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏపీ వాళ్ళు అయితే నేను చెప్తున్న సమ్స్ అన్ని జాగ్రత్తగా చేసుకుంటే మీకు మాక్సిమం కవర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం టీఎస్ వాళ్ళకి కూడా మిగిలిన అన్ఇంపార్టెంట్ అండి, ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ అన్ఇంపార్టెంట్. అవన్నీ చేసుకుని ఇప్పుడు మనకున్న తక్కువ టైంలో అన్ని కవర్ అవ్వాలంటే చేసుకోలేం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఏవైతే చెప్తున్నానో అవి చేయండి. 99% మాక్సిమం కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. ఇది లైట్ తీసుకోవద్దు దయచేసి, ఇది కూడా ఇంపార్టెంట్ సమే. ఒక సంవత్సరం 2017 లో అడిగారు కాబట్టి ఈ సమ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూడండి.
ఎప్పుడైనా సరే రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే డెల్టా ఈక్వల్ టు 0 అంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. రూట్స్ ఆర్ ఈక్వల్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఎప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. సరే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇఫ్ సి స్క్వేర్ నాట్ ఈక్వల్ టు ఏబి అండ్ ద రూట్స్ ఆఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. ఆర్ ఈక్వల్ అంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నారు. దెన్ షో దట్ ఈ కండిషన్ ప్రూవ్ చేయమన్నారు. సరే చూద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఇది 2019 మార్చ్ లో ఇచ్చారండి సమ్, కాబట్టి ఇది కూడా ఒకసారి చూడండి. గివెన్ ఈక్వేషన్ సి స్క్వేర్ మైనస్ ఏబి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బిసి ఆఫ్ ఎక్స్ ప్లస్ b square minus ac equal to 0. This is in the form of ax square plus bx plus c equal to 0. ఇది ax square plus bx plus c తో కంపేర్ చేసుకోండి. సో a is equal to c square minus ab. Next b is equal to minus 2 of a square minus bc. Next c is equal to b square minus ac. Question ఏమి ఇచ్చారండి? The roots are equal. Given that roots are equal అంటే delta equal to 0. Delta అంటే ఫార్ములా b square minus 4ac equal to 0. b square అంటే ఇది b minus 2 of a square minus bc. So minus 2 of a square minus bc whole square minus 4 into a వాల్యూ ఎంత ఉందండి? c square minus ab into c వాల్యూ ఎంత ఉందండి మనకి? b square minus ac is equal to 0. So minus square చేస్తే ప్లస్ 2 స్క్వేర్ చేస్తే 4 of a square minus bc whole square minus 4 of ఈ టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. c square into b square. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a into c square into c క్యూబ్. చూడండి c square into ac a ఇలాగే రాసాం. సిమిలర్ టర్మ్స్ మల్టిప్లై చేస్తున్నాం. c స్క్వేర్ ఇంటూ c క్యూబ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ab ఇంటూ b స్క్వేర్ ab క్యూబ్ b ఇంటూ b స్క్వేర్ b క్యూబ్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ bc ఇజ్ ఈక్వల్ టు 0. ఇందులో 4 కామన్ తీసి 0లోకి పంపించేస్తున్నానండి. ఇంకేముంది? రిమైనింగ్ దట్ ఇంప్లైస్ ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లేస్ లో ఏ స్క్వేర్ ఉంది, బి ప్లేస్ లో బిసి ఉంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లేస్ లో ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ సి స్క్వేర్. ఇక్కడ ఎందుకని బి ప్లేస్ లో బిసి ఉంది. మైనస్ 2ab అంటే 2 ఇంటూ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. 2a స్క్వేర్ bc. ఇక్కడ నేను 4 కామన్ తీస్తే కూడా 4 ఉండదండి. సో మైనస్ తో ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. మైనస్ b స్క్వేర్ c స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ac క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a స్క్వేర్ bc is equal to 0. That implies ఈ బ్రాకెట్ చేస్తున్నాను. a పవర్ 4 ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ bc మైనస్ b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ ac క్యూబ్ ప్లస్ ab క్యూబ్ మైనస్ a స్క్వేర్ bc ఈక్వల్ టు 0. b స్క్వేర్ c స్క్వేర్ ప్లస్ సో b స్క్వేర్ c స్క్వేర్ మైనస్ సో క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయండి? a పవర్ 4 నెక్స్ట్ ఇది ప్లస్ ac క్యూబ్. నెక్స్ట్ ఈ టర్మ్ రాస్తున్నా ప్లస్ ab క్యూబ్. ఇప్పుడు మైనస్ 2a స్క్వేర్ bc మైనస్ a స్క్వేర్ bc మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3
కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే -3a² bc ఇజ్ ఈక్వల్ టు 0. చూడండి 4 టర్మ్స్ లోని కూడా మనకి ఏ కామన్ గా కనిపిస్తుంది. సో ఏ కామన్ తీస్తున్నాను. ఏ కామన్ తీస్తే a³ ప్లస్ ఫస్ట్ ఇది రాస్తున్నా b³ ప్లస్ ఇప్పుడు ఇది రాసుకున్నా c³ మైనస్ 3 ఒక ఏ కామన్ తీసాను కాబట్టి ఇంకొక ఏ ఉంది bc ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. అంటే a ఈక్వల్ టు 0 ఆర్ ఇది ఈక్వల్ టు 0 అండ్ ఇంప్లైస్ a ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఇజ్ ఈక్వల్ టు 0. అంటే దట్ ఇంప్లైస్ a ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ మైనస్ 3abc అడిగితే ప్లస్ 3abc అవుతుంది. a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్ టు 3abc. సో దీంతో మనం ప్రూవ్ చేయాల్సింది కంప్లీట్ అయింది. ఆ కండిషన్ మనం ప్రూవ్ చేయమన్నారు.